రెండు పక్షులు ఒక చెట్టుపై గూడు కట్టుకొని ఉంటూ ఉన్నాయి. వాటికి 2 పిల్లలు ఉన్నాయి. ఆడపక్షి మేత సేకరిస్తూ ఉంది. మగ పక్షి గూడు వద్ద ఉండి పిల్లల్ని సంరక్షిస్తుంది. ఇది పక్షుల దినచర్య. ఒకరోజు ఆడపక్షి మేత సేకరించటానికి వెళ్ళింది. ఒక గద్ద దాన్ని చూసింది. దాన్ని చంపుది తిందామని ఆశ పడి పక్షి వెంట పడింది. ఆడపక్షి గద్దను చూసి దానికి దొరకకుండా వేగంగా ఎగరసాగింది. ఆకాశంలో గిర్గిర్లు కొడుతూ గద్ద నుంచి తప్పించుకొనసాగింది. అయితే గద్ద పక్షి వెంటాడడం మానలేదు. ఆడపక్షి గూటి వద్దకు వచ్చేసింది. తన భార్యను తరుముతూ వస్తున్న ఒక గద్దను చూసి మగపక్షి ఇలా అనుకుంది: గద్దను తాము ఏమీ చెయ్యలేము. దాన్ని ఎలాగూ వదిలేస్తే అందరినీ మొత్తం తినేస్తుంది అనుకుంది మనసులో. తన భార్యతో ఇలా అంది: నీవు బతికుంటే పిల్లల్ని పోషించు, పెద్ద చెయ్యు. నీ బదులుగా నేను గద్దకు ఆహారంగా వెళ్తాను అని పక్షి అంది. దానికి ఆడపక్షి రోదిస్తూ: నీవు లేని జీవితం నిరర్థకము. నేనే ఈ గద్దకు ఆహారం అవుతాను అంది. ఈలోగా అక్కడికి ఒక వేటగాడు పక్షులను చూసి మగపక్షి బలంగా ఉండడంతో దాన్ని చంపాలనుకున్నాడు. గురిచూసి బాణం వెయ్యబోయాడు. అయితే అక్కడే తచ్చాడుతున్న ఒక పాము వేటగాడి కాలుకు కాటేసింది. వేటగాడికి దిమ్మ తిరిగిపోయింది. గురి తప్పిపోయింది. గూటి మీదికి రాబోతున్న గద్దను ఆ బాణం వెళ్ళి తగిలింది. గద్ద గిలగిలలాడుకుంటూ నేల కొరిగింది. మరణం తప్పదనుకున్న పక్షులు పిల్లలతో పాటు క్షేమంగా గూటిలోనే ఉన్నాయి. ఆడపక్షిని చంపుదామనుకుని ఆశపడ్డ గద్ద వేటగాడి బాణానికి నేల కొరిగింది. మగ పక్షిని వేటాడాలని ఆశపడ్డ వేటగాడు పాము కాటుకు మరణించాడు. ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీతి: భగవంతుడు బలహీనులకు మేలు చేస్తాడు.